తెలియటప్పుడు 5 స్పిన్ పడతా. ఓకే సార్ 5 స్పిన్. ఓకే ఓకే చెయ్యి. అయ్యా తిప్పక ముందే బ్లూ ప్రింట్ వచ్చింది కింద అనకముందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ నాకౌట్ గేమింగ్. గైస్ నేను మీ హోస్ట్ ఎంబీబీ బాబా. మనం వచ్చేసాం మళ్ళీ ఎంబీబీ బాబా మహిమలతోటి ఇంకొక బ్లూ ప్రింట్ ట్రిక్ అయితే మీకోసం తీసుకొచ్చేసాడు. మరి యూ గైస్ ఆర్ వెయిటింగ్ అనుకుంటున్నాను నేను. సో ఛానల్ కొద్దిగా వచ్చింటే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే మాక్సిమం పీపుల్ అందరికీ కూడా షేర్ చేయండి గైస్, మర్చిపోవద్దు. అండ్ మీరు చూసారు కదా స్టార్టింగ్ వీడియో, దట్ ఈస్ ప్రూఫ్. అంటే ఇంకా ఉంది వీడియో, స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. సో క్లియర్గా వీడియోని అయితే చూడండి, ఎక్స్ప్లెనేషన్తో సహా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎండ్ దాకా చూడండి. అండ్ ఛానల్ కొత్తగా నుంచి మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గైస్. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా నేను ఇంకా మంచి ట్రిక్స్ పెడుతూనే ఉంటాను. సో లెట్ us begin this show first of all, okay? Save me, I needed you to save me. But every single time you break me, every single time you break me. సో ఈ వీడియోలో ఫస్ట్ క్రెడిట్స్ వచ్చేసి గైస్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, మారుతి అండ్ అశ్వంత్ బ్రో. ఎందుకంటే వాళ్ళ ఈ వీడియో సాధ్యమైంది, ఎందుకంటే వాళ్ళే రిస్క్ చేశారు. మీరు చూసినట్టయితే ఆల్రెడీ వాళ్ళు టాప్ ఇంక్యుబేటర్ బండిల్స్ 2 తీసేశారు గైస్. తీసేసిన తర్వాత కూడా చూసినట్టయితే అక్కడ 5 బ్లూ ప్రింట్స్ కనబడతాయి చూసారా. అండ్ ఈ స్క్రీన్ షాట్ అయితే ఈరోజు వచ్చిన ఫ్రెష్. ఓకే, ఈరోజు 2 బ్లూ ప్రింట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఓకే, పైన చూడండి 23,000 డైమండ్స్ ఉన్నాయి. అంటే డైమండ్లు ఎక్కువ ఉన్న అకౌంట్ అయినా సరే నా ట్రిక్ ఉపయోగపడితే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. చాలామంది అనుకుంటారు టాప్ అప్లు చేస్తే రాదు అనేసి, బట్ అన్ని డైమండ్స్ ఉన్నా సరే నా ట్రిక్ వర్క్ అయిందంటే ఆలోచించుకోండి. ఓకే, దిస్ విల్ వర్క్ డెఫినెట్లీ. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మర్చిపోకండి గైస్, ఏంటంటే లెగసీ ఇంక్యుబేటర్ అనేది చాలా రేర్ ఇంక్యుబేటర్ అనమాట. అంటే ఆ ఇంక్యుబేటర్ అనేది చాలా కాలం తర్వాత ఇస్తున్నాడు. సో అందులో బ్లూ ప్రింట్ రావడం అనేది చాలా కష్టమైన పని. బట్ అయినా సరే మీరు కనుక నా ట్రిక్స్ని ఫాలో అయ్యి కొంచెం రిస్క్ చేస్తే వస్తుంది అనమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా తక్కువ డైమండ్స్ ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే బ్లూ ప్రింట్ వస్తుంది అని ఆశతో తిప్పేద్దామని చూస్తారు, నాకు కావాలన్న బ్లూ ప్రింట్ అనేసి. బట్ నేనైతే ఒకటే చెప్తాను గైస్, మీ దగ్గర తక్కువ డైమండ్స్ ఉండి నేను అయినా సరే రిస్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి తిప్పొద్దు. మీకున్న డైమండ్లు కూడా పోగొట్టుకోవద్దు. ఓకే, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు తిప్పొద్దు అని నేను చెప్పట్లేదు నా ట్రిక్ యూస్ చేసి, కానీ మరీ తక్కువ డైమండ్స్ ఉండి నాకు వచ్చేయాలంటే వాళ్ళు మాత్రం తిప్పొద్దు దయచేసి. ఓకేనా, ఆ తర్వాత రాలేదు అది అని చెప్పేసి ఏడవటం మరి మంచిది కాదు. సో దట్స్ వై అనమాట. నేను అందుకనే పద్ధతిగా ముందే చెప్తున్నాను, ఎవరైతే రిస్క్ చేసి నాకు వస్తుంది అని కాన్ఫిడెన్స్తో ఉండి తిప్పుతారో తిప్పండి. ఒకవేళ రాకపోతే తట్టుకునే శక్తి ఉండాలి, వన్ థింగ్. అండ్ ఈ ట్రిక్ వచ్చేసి 75% అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది గైస్. 75 మ్యాక్స్ 75 కాదు, రిస్క్ చేస్తే 100% వర్కౌట్ అయిపోతుంది, అది మాత్రం పక్కా. మీరు చూసుకోండి క్లియర్గా. నేను స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్టెప్ 1 వచ్చేసి గైస్ మీరు క్లియర్ చూసినట్టయితే యాడమ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు. స్టెప్ 2 వచ్చేసి మీరు కలెక్షన్ మొత్తం డిఫాల్ట్లో పెడతారు. స్టెప్ 3 వచ్చేసి గన్ స్కిన్స్ అన్నీ రిమూవ్ చేస్తారు. స్టెప్ 4 వచ్చేసి గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. స్టెప్ 5 వచ్చేసి సెట్టింగ్స్లో ఉన్న అదర్స్లో బ్రౌజర్ క్యాచింగ్ అయితే మీరు క్లియర్ చేయాలి. ఓకేనా, అండ్ దెన్ గైస్ స్టెప్ 6, కమింగ్ టు స్టెప్ 6, చేంజ్ టు ఈవ్ క్యారెక్టర్. ఓ గైస్, ఈవ్ ఈజ్ కంప్లీట్లీ మొత్తం డ్రెస్సెస్తో ఉంది. సో వీ హ్యావ్ టు చేంజ్. అండ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు స్టెప్ 7 వచ్చేసి గైస్ ఈవ్ని కూడా మొత్తం కంప్లీట్గా నూప్ చేస్తాం. స్టెప్ 7 వచ్చేసి గోల్డ్ రాయల్ స్పిన్ చేయండి. గోల్డ్ రాయల్ స్పిన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే అదర్స్లోకి వెళ్ళి మళ్ళీ స్టెప్ 8 వచ్చేసి మళ్ళీ బ్రౌజర్ క్యాచింగ్ అయితే క్లియర్ చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే యాప్ ఇన్ఫో, గేమ్ ఇన్ఫో ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్లో యాప్ ఇన్ఫో, సో అక్కడికి వెళ్ళి క్లియర్ క్యాచీని చేయండి. ఓకేనా, క్లియర్ డేటా కాదు, క్లియర్ క్యాచీ చేయాలి. ఓకే, స్టెప్ 9 వచ్చేసి క్లియర్ క్యాచీ చేయాలి. ఓకే, అక్కడికి వెళ్ళి క్లియర్ క్యాచీ చేయండి. ఆఫ్టర్ దట్ వెంటనే ఓకేనా ఏం చేస్తారంటే గేమ్ని మనకి ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్లో గేమ్ ఉంది కదా, సో ఆ గేమ్ని అయితే మీరు ఏం చేస్తారంటే తీసేయండి. ఓకే, యూ హ్యావ్ టు రిమూవ్ ద గేమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ యూ హ్యావ్ టు రీఓపెన్ ఇట్ అగైన్. ఓకే, యూ హ్యావ్ టు రీఓపెన్ ఇట్, మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, గేమ్ని అయితే మళ్ళీ మీరు తిరిగి ఓపెన్ చేయాలి. ఓకే, క్లియర్గా చూడండి. A few moments later. స్టెప్ 11 వచ్చేసి గైస్ మీరు చూసినట్లయితే రాగానే లాబీ రాగానే మీకు ఆల్రెడీ ఈ ఉంది కదా, సో యూ హ్యావ్ టు చేంజ్ ది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేంజ్ చేసి మీరు యాడమ్కి అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ ట్రిక్ వచ్చేసి గైస్ మేజర్ థింగ్ ఏంటంటే లక్కీ టైంని బేస్ చేసుకుని మాత్రమే తిప్పితే వర్క్ అయ్యే ట్రిక్ ఇది. ఓకే, ఈ అకౌంట్కి లక్కీ టైం వచ్చేసి 4 PM అనమాట, సాయంత్రం 3 to 5 ఆ మధ్యలో. ఓకే, మళ్ళీ చూడండి స్టెప్ 12 వచ్చేసి క్లియర్ క్యాచ్ మళ్ళీ చేశాను. బ్రౌజర్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మళ్ళీ చేశాను. అండ్ ఇప్పుడైతే చూడండి ఇంక్యుబేటర్ ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా చూడండి. ఓకేనా, సారీ ఇది వచ్చిందేంటి, సారీ బ్లడ్ మూన్ ఇంక్యుబేటర్ అబ్జర్వ్ చేయండి గైస్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా చూడండి. అక్కడ ఐటమ్స్ అయితే ఓన్డ్ అని వచ్చింది చూసారా, అంటే ఆల్రెడీ తను టాప్ బండిల్ అయితే తీసేశాడు గైస్. అయినా సరే మన కోసం తను మళ్ళీ చేస్తున్నాడు చూడండి. 180 డైమండ్స్ తను స్పిన్ చేయబోతున్నాడు ఇప్పుడు. 180 డైమండ్స్, లెటస్
స్పిన్ ఫర్ ద బ్లూ ప్రింట్ యూజింగ్ దిస్ స్టిక్ 180 డైమండ్స్. ఓకే చూడండి 180 స్పిన్ చేస్తున్నాం ఇప్పుడు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి గాయస్. ఓకే ఓ గాయస్ వచ్చేసింది, పిచ్చే మామూలుగా లేదమ్మా, మామూలుగా లేదు బాబాయ్. చూసారు కదా వచ్చేసింది బ్లూ ప్రింట్. అండ్ ఇన్ ది సేమ్ వే అనమాట 2 బ్లూ ప్రింట్స్ అయితే వచ్చాయి అతనికి. యాక్చువల్లీ సెకండ్ అయితే మేము రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఓకే అండ్ సెకండ్ ప్రూఫ్ కూడా పెడుతున్నాను గైస్, 2 ప్రూఫ్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సెకండ్ ప్రూఫ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇదే ట్రిక్ తోటి సేమ్, తిను ఆఫ్లైన్ మా మెంబరే. ఓకే అండ్ ఇంకొక మెంబర్ కూడా ఆఫ్లైనే. సో అతను నా ఫ్రెండ్ అనమాట, మారుతి అతని పేరు. ఓకేనా మారుతి. సో మారుతి అకౌంట్లో అయితే గైస్ మీరు కూడా చూడండి, సేమ్ థింగ్ అనమాట, సేమ్ ట్రిక్, సేమ్ థింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాను. ఓకే చిన్న మాడిఫికేషన్ అనమాట, సరదాగా పాత ట్రిక్ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ నెట్ ఆఫ్ చేసి ఆన్ చేశాను పాత ట్రిక్ టైప్లో. బట్ ఇక్కడ కూడా రిపీట్ అయిన సిచ్యుయేషన్ సేమ్ గైస్, మీరైతే చూడండి క్లియర్గా చూడండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ రిపీట్ అయింది చూసారా, ఆల్రెడీ మళ్ళీ బ్లూ ప్రింట్ వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ గైస్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. మర్చిపోండి ఛానల్ కొత్తగా వచ్చి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి గైస్. వీలైనంత మందికి అయితే మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి గైస్, మీ సబ్స్క్రిప్షన్సే నాకు మోర్ స్ట్రెంగ్త్ అనమాట. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా అంత మంచి వీడియోస్ పెట్టుకుంటూ వస్తాను. సో టేక్ కేర్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్, బాయ్.